గ్రేటర్ సిటీలో హైడ్రా చర్యలపై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కూల్చివేతల విషయంలో ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. సల్కం చెరువును ఆక్రమించిన ఓవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులు ఇవ్వరో అధికారులు చెప్పాలన్నారు. తమ సంస్థలపై చెయ్యేస్తే అంతు చూస్తామని ఓవైసీ బెదిరిస్తే చేతులు ముడుచుకు కూర్చోడానికి సిగ్గులేదా అని ఫైర్ అయ్యారు సంజయ్. ఓవైసీ అరాచకాలను అణచివేసి హిందువులకు భరోసా కల్పించేందుకే పాత బస్తీ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేసి సత్తా చాటామన్నారు. ఎస్టీలపై బీఆర్ఎస్ చేసిన అరాచకాలు ఇంకా తన కళ్ల ముందు మెదులుతున్నాయన్నారు సంజయ్. హైదరాబాద్ నాగోల్లో బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ లో పాల్గొన్న సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా నడుస్తుంది. మీరు చూడండి, పోయినసారి ఉద్యోగుల నోటిఫికేషన్ కు నిరుద్యోగుల యువత రోడ్డు మీదకి ఎక్కితే టక్కన డైవర్ట్ చేసారు దాన్ని. కేసీఆర్ అట్నే చేస్తుండే. కేసీఆర్ జిమ్మికులు బాగా చేస్తుండే, కుంపల ముంచే జిమ్మికులు అన్ని కేసీఆర్ చేస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి ఇలా హైడ్రా అని హైడ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. హైడ్రా అంటే పెద్దోళ్ళని కొట్టి పెద్దోళ్ళను న్యాయం చేసి పేదోళ్ళని కొట్టడాన్ని భారతీయ జనతా పార్టీ పక్కా వ్యతిరేకిస్తుంది. ఒక ఎన్ కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను ఇతర పెద్ద పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. వాళ్ళ స్పష్ట భారతీయ క్లారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ చెరువులను ఆక్రమించుకొని, గుడ్డలను ఆక్రమించుకొని, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్డింగ్లు కట్టేదాన్ని భారతీయ జనతా పార్టీ పక్కా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి ఇలా పేదలు ఏం చేసినారన్న పాపం పేదోళ్ళాడా. ఇలా మీరు ఇల్లు కొంటారు, ఏం చూస్తారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయాడా? మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? ఉంది. పక్కా ఆడ కరెంటు మీటర్ ఉందా? ఉంది. హౌస్ నెంబర్ వచ్చిందా? వచ్చింది. ట్యాప్ కనెక్షన్ వచ్చిందా? వచ్చింది. బ్యాంక్ లోన్ వచ్చిందా? వచ్చింది. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. పేదోడు కొనుక్కున్నాడు. ఇవాళ మన పరిస్థితి ఏంది? ఇవాళ ఓవైసీ అనే మూర్ఖుడు, ఇలా ఓవైసీ అనే వ్యక్తి సల్కం చెరువులో బాజప్తా కట్టిన అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతోని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పార్టీడు. ఇలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయద్దు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేజ్ ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడు వస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుందని. అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీనిలో కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ, హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు చదువుకునే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం అంటే ఉడగొడతారు, హిందువుల మధ్య యాజమాన్యం అంటే మాత్రం దాన్ని కూల్చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్ నేను బట్టి పోలేదన్నా. మీరు అందరూ అనుకుంటారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్కు పేరు కోసం పెట్టిన కావచ్చు. మీరు పెట్టుకోలేనా? నాకు మొన్న హ్యాపీ అనిపించింది అన్నమాట. నేను మొన్న బోనాలప్పుడు తిరిగిన. అరే వా, ఓల్డ్ సిటీ. ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారికి తయారు చేస్తుంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ